హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకేంటంటే జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. అంటే ఆఫీస్ ఇన్ఛార్జెస్, డేటా ఎంట్రీ ఆపరేటరు అండ్ మనకి హౌస్ కీపరు, కుకింగ్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్సు అండ్ పీఈటీ టీచర్సు ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేశారండి. 10th, ఇంటరు, డిగ్రీ అండ్ బీఈడీ కానీ అండ్ పీజీ కోర్స్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. సో ఈ జాబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, మీకు కావాల్సిన జాబ్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. దాని యొక్క పూర్తి వివరాలు అనేది నెక్స్ట్ వీడియోలో అనేది పెడతాము. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా జాయిన్ అయిపోయింది. అందులో ఏంటంటే వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాము మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో. కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఇక్కడైతే చూసేయండి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం అన్నమయ్య జిల్లా నుంచి అయితే ఇదైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకి అన్నమయ్య జిల్లా నుంచి. ప్రతి జిల్లా నుంచి కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. కాబట్టి మీ జిల్లా యొక్క నేమ్ అనేది కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే మీ జిల్లాలో ఆ జాబ్స్ పడ్డాయంటే ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాము, మన ఛానల్లో వస్తుంది. సో ఇది అన్నమయ్య జిల్లాలో ఈ శిశు సంక్షేమ శాఖలో ఉండే పోస్టులు అయితే ఇవి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడైతే చూసేయండి. ఇది పోస్ట్ కోడ్, అదే పోస్టు అండ్ పర్ మంత్ రెమ్యునేషను అండ్ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అని అయితే ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి మనకి ఇది ఆఫీస్ ఇన్ఛార్జ్. ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏంటంటే ఫస్ట్ 2 years కాంట్రాక్ట్ పీరియడ్లో తీసుకుంటున్నారు. ఆఫ్టర్ ఏంటంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద చేసే ఛాన్సెస్ అనేది హైగా ఉన్నాయి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కాంట్రాక్ట్ బేసిక్గానే తీసుకుంటున్నారు ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ అనేది. అయితే ఈ ఆఫీస్ ఇన్ఛార్జ్ అనేది వీళ్ళకి ఎంతంటే శాలరీ అనేది 33,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు, స్టార్టింగ్ శాలరీ. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్స్ కూడా శాలరీస్ అయితే ఉంటాయి. సో అది. అండ్ ఇంకొకటి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి మినిమం 45 years అయితే ఇచ్చారు. అంటే 18 years నుంచి 45 years ఉండేవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని క్వాలిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే అడిగారు. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎందులో అంటే సోషల్ వర్క్ కానీ, సోషాలజీ కానీ, చైల్డ్ డెవలప్మెంట్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సైకాలజీ కానీ అండ్ పబ్లిక్ హెల్త్, కమ్యూనిటీ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఇలాంటివి ఉంటాయి కదా. ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కుక్ అని ఉంది కదా. సో చూడండి, కుక్కు ఎవరికైతే కుకింగ్ నాలెడ్జ్ అనేది ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి స్టార్టింగ్ అనేది 10K వరకు అయితే ఉంటుంది. ఈ 10K అండ్ ఫుడ్ అకామిడేషన్ కూడా అక్కడే ఉంటుంది. సో అది. అండ్ మనకి ఏజ్ ఏంటంటే 40, ఇది కూడా 18 years నుంచి 45 years వరకు అయితే ఏజ్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా సరే 18 years నుంచి 45 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదొకటి. అండ్ మనకి ఏంటంటే 10th class పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు అంటున్నారు. సో 10th class పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఈ కుకింగ్ నాలెడ్జ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారు. సో అంటే వంట బాగా చేసిన వాళ్ళే కదా వీళ్ళకి కావాలి, అదొకటి. అండ్ ఇదైతే వీళ్ళకి ఎలా తీసుకుంటున్నారంటే అవుట్సోర్సింగ్ బేసిక్ మీద అయితే తీసుకుంటున్నారు. అంటే ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ అంటే అవుట్సోర్సింగ్ కొన్నాళ్ళు చేసిన తర్వాత వీళ్ళకి కాంట్రాక్ట్ కింద మళ్ళీ చేస్తారు. కాంట్రాక్ట్ కొన్నాళ్ళు చేసిన తర్వాత అప్పుడు పర్మనెంట్ చేస్తారు. సో ఇది అవుట్సోర్సింగ్ అయితే ఇట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెల్పరు. ఈ హెల్పర్ అనేది వీళ్ళకి ఏంటంటే 8,000 per month శాలరీ అనేది ఇస్తారు. 8,000 per month శాలరీ ఇచ్చి ఫుడ్, అకామిడేషన్ ఇలాంటివంతా పెడతారు. అండ్ మనకి 45 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఏంటంటే 7th class పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. సో ఇదైతే అడుగుతున్నారు వీళ్ళు. అండ్ ఇది కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అండ్ హౌస్ కీపర్స్
ఈ హౌస్ కీపర్స్కి ఏంటంటే వీళ్ళకి కూడా ఎంత ఇస్తున్నారు శాలరీ, 8,000 అయితే శాలరీ అనేది ఇస్తున్నారు. 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండే మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో అది అండ్ వీళ్ళకి కూడా 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ హౌస్ కీపర్లో మీకు నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏం అడిగారు అంటే ఇక్కడ ఎడ్యుకేటర్ పార్ట్ టైం అంటే చూడండి, ఈ ఎడ్యుకేటర్ పార్ట్ టైంలో వీళ్ళకి శాలరీ అనేది మినిమం 10,000 1 lakh వరకు కూడా శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అనేది చేస్తారు. సో ఈ మనకి 10,000 అంటే స్టార్టింగ్ ఎడ్యుకేటర్ అంటే పార్ట్ టైం అంటే వీళ్ళకి రోజంతా క్లాసెస్ ఉండదు, జస్ట్ ఒక 1 hour 2 hours మాత్రమే వీళ్ళకి క్లాసెస్ అనేది చెప్తారు. సో అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉండేవాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అడిగారు, బీఎస్సీ బీఈడి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ షుడ్ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు వీళ్ళు. సో మనకి మినిమం బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ బీఎస్సీ బీఈడి చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు టీచర్ నాలెడ్జ్ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే చెప్పాను, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొని ఆఫ్టర్ ఏంటంటే మీకు పర్మనెంట్ చేస్తారు. సో అంటే కాంట్రాక్ట్ బేసిస్లో కొన్నాళ్ళు ఒక 2 years అయినా సరే చేసిన తర్వాత ఆఫ్టర్ పర్మనెంట్ ఉంటుంది. ఈ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో కానీ కాంట్రాక్ట్ కింద వీళ్ళకి అంటే కాంట్రాక్ట్లో జాయిన్ చేపిస్తారు ఫస్ట్ వీళ్ళకి అవుట్సోర్సింగ్ తీసుకున్న వాళ్ళకి. సో అలా ఉంటుంది. అయితే ఇది ఎడ్యుకేటర్ పార్ట్ టైం టీచరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్, ఇది కూడా పార్ట్ టైమే. వీళ్ళకి కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదే తీసుకుంటున్నారు. వీళ్ళకి స్టార్టింగ్ 10,000 అనేది ఇస్తారు, 1 lakh వరకు కూడా శాలరీ ఇంక్రిమెంట్స్ అనేది చేస్తారు. 45 ఇయర్స్ వరకు ఏజ్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. సో అలాగే మీకు టైలరింగ్, హ్యాండ్ క్రాఫ్ట్, సాఫ్ట్ టాయ్స్, ఏవైనా పెయింటింగ్ ఇలాంటి వీటిపైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే కొంచెమైనా సరే తెలిసిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఈ ఉంటాయి కదా అల్లికలు, కుట్లు కుట్టడం, టైలరింగ్, పెయింటింగ్ ఇలాంటివంతా కొంచెం తెలిసి ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదే తీసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే పీటీ ఇన్స్ట్రక్టర్స్ యోగా టీచర్ పార్ట్ టైము, ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదే తీసుకుంటున్నారు. పీటీ టీచర్ యోగా అంటే పీటీ ఇన్స్ట్రక్టర్స్ యోగా టీచర్స్ ఉంటారు కదా, వీళ్ళకి స్టార్టింగ్ 10,000 శాలరీ అనేది ఇస్తారు. 45 ఇయర్స్ 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు యోగాలోన పీఈటీ ట్రైనింగ్ కానీ యోగాలో కానీ ఒక సర్టిఫికేట్ కానీ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు, హెల్పర్ నైట్ వాచ్మెన్. ఈ హెల్పర్ నైట్ వాచ్మెన్కి ఏంటంటే 8,000 శాలరీ అనేది ఇస్తారు. అండ్ 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు. సో అది ఇక్కడ. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా చూసుకొని మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఈ అన్నమయ్య డిస్టిక్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. మనకి లాస్ట్ డేట్ ఎప్పుడంటే చూడండి, ఈ December 13 లోపు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అన్నీ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. లాస్ట్ డేటు ఈ December 13th. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.